గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం మ్యాక్సిమా అండ్ మినిమాలో మరో క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 10. ఫైండ్ ద నెంబర్స్ సో దట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ మినిమం. ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ మినిమం అండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ఏమి ఇచ్చాడు? ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 10. అంటే ఏవో రెండు నెంబర్లు కలిపితే 10 అని ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ సో దట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అండి. అంటే ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ చేసి సమ్ చేస్తే, ఆ రెండు నెంబర్లని స్క్వేర్ చేసి సమ్ చేస్తే ఆ నెంబర్స్ అదేమై ఉండాలి? మినిమం అయి ఉండాలి. సో అయ్యే విధముగా మనకి నెంబర్స్ కావాలండి. ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. ఓకే, ఆ నెంబర్స్ని మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం. లెట్ ద నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకే, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 10 ఇచ్చాడు. లెక్క ప్రకారం అంతే కదా. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 10 అని ఇచ్చాడు. దీని నుంచి వై వాల్యూ ఏమవుతుంది? వై ఈక్వల్స్ టు 10 మైనస్ ఎక్స్ అండి. వై ఈక్వల్స్ టు ఏమవుద్ది? 10 మైనస్ ఎక్స్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద నెంబర్ సో దట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ ఈజ్ మినిమం అన్నాడు. ఓకే, దీని కొరకు మనము ఈ సమ్ ఆఫ్ స్క్వేర్స్ని ఏదో ఒక లెటర్తో ఇండికేట్ చేద్దాం. లెట్ క్యాపిటల్ ఎస్ బి ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ నెంబర్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ అండి. లెట్ క్యాపిటల్ ఎస్ బి ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ నెంబర్స్. దట్ ఈజ్ ఏమవుతుంది? ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమని చెప్పాలి? దీన్ని మనము మినిమం అని చెప్పాలండి. ఈ ఫంక్షన్ మనము మినిమం అని చెప్పాలంటే దీని యొక్క డబల్ డెరివేటివ్ పాజిటివ్ రావాలండి. దీని డబల్ డెరివేటివ్ ఏం రావాలండి? పాజిటివ్ రావాలి. డబల్ డెరివేటివ్ ఏం కావాలి? పాజిటివ్ కావాలి. అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సో డబల్ డెరివేటివ్ కావాలంటే ముందు ఫస్ట్ డెరివేటివ్ చేయాలి కదా. కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, చేసే ముందు ఇక్కడ ఎక్స్ఎల్లా కదా చేయాలంటే వై తాలూకా వాల్యూ కూడా ఎక్స్ఎల్లోనే మారుద్దాం. అంటే ఎస్ ఈక్వల్ ఏమవుద్ది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 10 మైనస్ ఎక్స్ కదా, హోల్ స్క్వేర్ అండి. ఎస్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 10 మైనస్ ఎక్స్ చేశాను, హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చేద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎస్ అండి ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఇదేమవుతుంది? డిఎస్ బై డిఎక్స్ అండి ఈక్వల్స్ టు, సో డి బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్కి చెందితే ఏమవుద్ది? 2x అండి. ప్లస్ మనసులో 10 మైనస్ ఎక్స్ని మనసులో ఎక్స్ అనుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంటే ఏమవుతుంది? 2x అవుతుంది. బట్ నాట్ ఎక్స్, ఇది ఎక్స్ కాదు కాబట్టి 10 మైనస్ ఎక్స్కి మరొకసారి చేయాలండి. మరొకసారి చెప్తున్నాను, బ్రాకెట్లో ఉన్నదని మనసులో ఎక్స్ అనుకుంటే ఇక్కడ కూడా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 2x. బట్ నాట్ ఎక్స్ కాబట్టి 10 మైనస్ ఎక్స్కి మరొకసారి చేయాలండి. అంటే డిఎస్ బై డిఎక్స్ ఏమవుతుందో చూడండి. 2x ప్లస్ 2 ఇంటూ 10 మైనస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 10కి చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 0 అండి. డి బై డిఎక్స్ ఆఫ్ 10కి చేస్తే ఏమవుతుంది? 0 మైనస్ ఎక్స్కి చేస్తే 1 అండి. ఓకే, అంటే డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2x. ఇక్కడ -1 కదా, అంటే మైనస్ ముందుకు వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ వెళ్తే ఇంకో స్టెప్ వేద్దాం. ప్లస్ 2 ఇంటూ 10 మైనస్ ఎక్స్ ఇంటూ -1 అండి. ఓకే, అంటే డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2x ప్లస్, లేదా ప్లస్ ఇంటూ మైనస్ కదా, మైనస్ వేసేద్దాం. -2 ఇంటూ 10 మైనస్ ఎక్స్ అండి. 2 ఇంటూ 10 మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఇది డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2x మైనస్తో మళ్ళీ -20. ఇదేమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 2x అండి. ప్లస్ 2x అంటే దీని వాల్యూ ఏమైంది మనకి? డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్స్ టు 2x అంటే 4x మైనస్ 20 అయిందండి. 4x మైనస్ 20. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం.
ఓకే, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ముందు ఇది మ్యాక్సిమం ఆర్ మినిమం అని చెప్పాలి. అంటే దీనికి ఇంకొకసారి డెరివేటివ్ చేయాలండి. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి చేస్తే, సో dy బై dx ఆఫ్ ds బై dx ఈక్వల్స్ టు dy బై dx ఆఫ్ 4x మైనస్ 20 అండి, 4x మైనస్ 20. సో నెక్స్ట్ పేజ్లో చూద్దాం, జస్ట్ వెయిట్. అంటే ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ డిఎస్ బై డిఎక్స్ అంటే ఏమవుతుంది? డి స్క్వేర్ ఎస్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ 4x చెప్తే ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ అంటే ఏమవుతుంది? ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ అంటే ఏమవుతుంది? కే కదా, కాబట్టి 4x అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. మైనస్ కాన్స్టెంట్కి చేస్తే 0 అండి. కాబట్టి డి స్క్వేర్ ఎస్ బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 వచ్చింది, అంటే పాజిటివ్ కదా. సో పాజిటివ్ వచ్చిందండి అక్కడ వాల్యూ. కాబట్టి దేర్ ఫోర్ ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో దేర్ ఫోర్ ఎస్ ఈజ్ మినిమం. ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ అని అర్థం. ఎస్ అంటే అదే కదా, ఎస్ అంటే ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఏమైనా వచ్చిందంటే మినిమం వచ్చింది. అయితే ఆ నెంబర్స్ కావాలి, ఫర్ నెంబర్స్. ఆ నెంబర్స్ కొరకు ఏం చేయాలి? ఫర్ నెంబర్స్, ఆ నెంబర్స్ కొరకు మనం ఏం చేయాలండి? ఫ్రమ్ ఈక్వేషన్ 2 తీసుకోండి, అంతే కదా. మనం ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డెరివేటివ్ని 0 చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ని 0కి ఈక్వల్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటంటే డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్ టు 4x మైనస్ 20 అండి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ ఇదే కదా, ఇది ఈక్వేషన్. సో దట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? డిఎస్ బై డిఎక్స్ ఈక్వల్ టు 0 చేయాలండి. డిఎస్ బై డిఎక్స్ అంటే 4x మైనస్ 20 ఈక్వల్ టు 0 అండి. అంటే 4x ఈక్వల్ టు ఏమవుతుంది? 20 అవుతుంది. సో 4 1 జా 4 5 జా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 5ని ఏం చేద్దామంటే ఈజ్ ఇన్ ఈక్వేషన్ 1లా వేద్దామండి. ఈక్వేషన్ 1 ఏంటండి? y ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. కావాలతో చూపిస్తాను. y ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ అండి, అందులో వేద్దాం. వాడు y ఈక్వల్స్ ఏమవుతుంది? 10 మైనస్ 5 అండి, అంటే y ఈక్వల్స్ ఏమవుతుందండి? 5 అవుతుంది. దేర్ ఫోర్ ద నెంబర్స్ ఆర్ 5 and 5. అండ్ ఇంకేం వచ్చిందండి? ఎస్ ఈజ్ మినిమం అని కూడా వచ్చిందండి. ఎస్ ఈజ్ మినిమం అని కూడా వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకే, సో మరొక ప్రాబ్లం చూద్దామండి. సో మరొక ప్రాబ్లం ఏంటంటే ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 32. ఫైండ్ ద నెంబర్స్ సో దట్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ మ్యాక్సిమం అండి. ప్రొడక్ట్ ఏమని చెప్పాలండి? ప్రొడక్ట్ అనేది మ్యాక్సిమం అని చెప్పాలి ఇక్కడ. ఓకే, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 32. ఫైండ్ ద నెంబర్స్ సో దట్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్పాలండి. ఓకే, లెట్ ద నెంబర్స్ని మనం ఇందాకలాగా ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకే, నెంబర్స్ని మనం ఏమనుకుందాం అండి? ఎక్స్ అండ్ వై అనుకుందాం. లెట్ ద నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. నెంబర్స్ని మనము ఎక్స్ అండ్ వై అనుకుందామండి. ఓకే, సో గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? 32 ఇచ్చాడు. దీని నుంచి వై వాల్యూ ఏమవుతుంది? ఇందాక వై వాల్యూ కట్టాం కదా, ఇప్పుడు కూడా వై వాల్యూ కట్టండి. వై ఈక్వల్స్ ఏమవుతుంది? 32 మైనస్ ఎక్స్ అండి. వై వాల్యూ ఏమవుద్ది? 32 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ప్రోడక్ట్ని పి అనుకుందాం. లెట్ పి బీ ద product of
ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనుకుందాం. 2 నెంబర్స్ దట్ ఈజ్ అప్పుడు పి ఈక్వల్స్ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా, అంటే XY. పి ఈక్వల్ ఏమవుద్దండి, XY అవుద్ది. అంటే పి ఈక్వల్స్ టు X ఇంటూ, ఓకే, ఇదేమవుతుంది y వాల్యూ 32 మైనస్ ఎక్స్ అండి. 32 మైనస్ ఎక్స్ అంటే పి ఈక్వల్ ఏమవుద్ది 32x మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. 32x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం చెప్పాడు, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 32. ఓకే, ఫైండ్ ద నెంబర్స్ సో దట్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ మ్యాక్సిమం అని చెప్పాలి. ప్రొడక్ట్ మ్యాక్సిమం అవ్వాలంటే మనకు డబల్ డెరివేటివ్ ఏమై ఉండాలి, డబల్ డెరివేటివ్ నెగిటివ్ రావాలండి. డబల్ డెరివేటివ్ ఏం కావాలండి, నెగిటివ్ వస్తేనే ఆ పి అనేది ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ ఎక్సెల్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ పి ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 32x మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. 32x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 32x మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ పి అంటే ఏమవుద్ది, డిపి బై డిఎక్స్ ఈక్వల్స్ టు సేమ్ ఇందాకలాగే డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం, కే ఫార్ములాస్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ చదివే ఉంటారు. సో డి బై డిఎక్స్ ఆఫ్ 32x అంటే ఏమవుతుంది 32 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి చేస్తే ఏమవుద్ది 2x. ఎక్స్ స్క్వేర్కి చేస్తే ఏమవుద్ది 2x అండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి, మ్యాక్సిమం అని చెప్పాలి. ప్రొడక్ట్ మ్యాక్సిమం అని చెప్పాలంటే డబల్ డెరివేటివ్ మనకి నెగిటివ్ రావాలండి. అంటే దీనికి డబల్ డెరివేటివ్ కట్టాలి. మనం డబల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫంక్షన్ ఎక్సెల్లోనే ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ డిపి బై డిఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 32 మైనస్ 2x అండి. డి బై డిఎక్స్ ఆఫ్ డిపి బై డిఎక్స్ అంటే ఏమవుద్ది డి స్క్వేర్ పి బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 32కి చేస్తే కాన్స్టెంట్ కదా 0 మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ అంటే కే కదా, కాబట్టి మైనస్ అంటే మైనస్ వేసా, 2xకి చేస్తే 2 కదా, అంటే వాల్యూ ఎంత వచ్చింది -2 వచ్చిందండి. -2 నెగిటివ్ కదా, 0 లెస్ దాన్ 0 కదా, 0 కంటే తక్కువ కదా, అందుకని లెస్ దేర్ ఫోర్ పి ఈజ్ మ్యాక్సిమం. పి ఈజ్ మ్యాక్సిమం. పి అంటే ఏంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. పి అంటే ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఆ నెంబర్స్ ఏంటో కావాలి, ఫైండ్ ద నెంబర్స్ కదా. ఆ నెంబర్స్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డెరివేటివ్ని 0కి ఈక్వల్ చేయండి ఫర్ నెంబర్స్. ఫర్ నెంబర్స్ అండి. సో నెంబర్స్ కొరకు మనం ఏం చేయాలండి, డిపి బై డిఎక్స్ ఈక్వల్ టు 0 చేయాలి. సిన్స్ బ్రాకెట్లో ఫ్రమ్ ఈక్వేషన్ 2 అండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో డిపి బై డిఎక్స్ ఈక్వేషన్ 2 అంటే ఇది కదా. సో 32 మైనస్ 2x అండి. సో 32 మైనస్ 2x ఈక్వల్ టు 0 అండి. 32 మైనస్ 2x ఈక్వల్ టు 0. నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో 32 మైనస్ 2x ఈక్వల్ టు 0 కదా, అంటే 32 ఈక్వల్ టు ఏమొచ్చిందండి, 32 ఈక్వల్ టు 2x అండి. సో 32 ఈక్వల్ టు 2x అన్నా 2x ఈక్వల్ టు 32 అన్న ఒకటేగా, అంటే 2 1 జా 2 16 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 16 వచ్చిందండి. సో ఎక్స్ వాల్యూ 16 మనం ఈక్వేషన్ వల్ల వేద్దామండి. ఈజ్ ఇన్ ఈక్వేషన్ 1 వల్ల వేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి, y ఈక్వల్ టు 32 మైనస్ ఎక్స్ అండి. 32 మైనస్ ఎక్స్ అంటే y ఈక్వల్ టు 32 మైనస్ ఎక్స్ వాల్యూ 16 కదా, వేస్తే y వాల్యూ కూడా 16 వచ్చిందండి. దేర్ ఫోర్ సో పి ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, వెన్ ఎక్స్ ఈక్వల్ టు 16 అండ్ y ఈక్వల్స్ టు 16 అండి. ఎక్స్ ఈక్వల్ టు 16 y ఈక్వల్ టు 16 అయినప్పుడు ఏమవుతుందండి, ఇది 16 అవుతుందండి. ఓకే, సో ఈ మోడల్ హోంవర్క్ సమ్స్ కూడా చూద్దాం. హోంవర్క్ సమ్స్ కూడా ఇస్తాను, చేద్దరు కానీ మీరు.
సో హోంవర్క్ సమ్స్ అనేవి నేను పెడతాను. ఓకే, సో అవి ట్రై చేసుకోండి. ఈ మోడల్ మీద హోంవర్క్ సమ్స్ పెడతాను, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.